ఆది కాండం అందరం చదువుతారు. ఆది కాండము 38వ అధ్యాయము 1వ వచనము చదువుతారు. ఆ కాలమందు యూదా తన సహోదరులను విడిచి హీరా అను ఒక అదుల్లోమీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయు అను ఒక కనానీయుని కుమార్తెను యోధా చూచి ఆమెను తీసుకొని పోయెను. అలాగనే 39వ అధ్యాయము 39వ అధ్యాయము దేవుని 2వ వచనం అందరం కలిసి చదువుతారు. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తిని ఇంట నుండెను. దేవునికి స్తోత్రం. ఇద్దరు యవనస్తులను గురించి చదువు మనం ఇప్పుడు. యోధా, యోసేపు, ఇద్దరు యవన బిడలు, ఇద్దరు యవనస్తులు. వారిద్దరూ ఒకే తండ్రికి పుట్టినవారు. యాకోబునకు పుట్టిన 12 మంది కొడుకులలోనూ 4వ కుమారుడు యోధా, 11వ కుమారుడు యోసేపు. ఇద్దరు యవనస్తులను గూర్చి చదివాం. మీతో ఎందుకు చదివించారంటే మీకు అర్థం కావాలనే ఉద్దేశంతోనే మీతో చదివించాను. ఆ కాలమందు యోధా తన సహోదరులను విడచి హీరా అను ఒక అదుల్లోమీయుని యొద్ద ఉండుటకు వెళ్ళెను. అక్కడ షూయు అను కనానీయుని కుమార్తెను యోధా చూచి, ఇద్దరు కూడా ఒక తండ్రికి పుట్టినటువంటి పిల్లలే, ఇద్దరు ఒక గర్భము నుండి మరి ఒక తండ్రి ఒక ఇంటిలో పెరిగిన వారే, ఇద్దరు కూడా ఒకే వాతావరణంలో పెరిగినటువంటి బిడ్డలే, ఇద్దరు కూడా యవనస్తులే, పుట్టినది ఒకే ఇంటిలో ఒకే తండ్రికి, దాదాపుగా పెరిగినది కూడా అక్కడే. అయితే రాను రాను వారు జీవితములు, వారు కాపురములు, వారి స్థితిగతులు, వారి వివాహ వ్యవస్థ, చివరిగా వారి చరిత్రలు సంఘానికి ఏమి బోధిస్తున్నాయి, రాబోయే తరం వారికి ఏమి బోధిస్తున్నాయి? యాకోబు కుమారులైనటువంటి యోధా, యోసేపులు ఒక గృహంలో ఉన్నటువంటి వారే. ఒకరు వర్ధిల్లుచుండెను. దేవునికి స్తోత్రం. యెహోవా యోసేపునకు తోడై ఉండెను గనుక అతడు మరి ఒక సహోదరుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యోసేపు అయితే వర్ధిల్లుచుండెను అని వ్రాయబడింది. యోధాను గురించి చాలా విచారకరమైన మాటలు పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడింది. కారణము, తండ్రి సహవాసమును విడిచిపెట్టాడు, తండ్రి ఇంటి వారిని విడిచిపెట్టాడు, తన వ్యక్తిగత కోర్కెల నిమిత్తము, తన వ్యక్తిగత ఆశలు తీర్చుకొనుట కొరకు, తన ఇష్టము నెరవేర్చుకొనుటకు తండ్రి మాటను ప్రక్కన పెట్టి ఇంటిని విడిచి, తండ్రిని విడిచి, తోబుట్టువులను విడిచి యోధా అదుల్లోమీయుని యొద్దకు లోకములోకి వెళ్ళిపోయాడు. లోకస్తులతో స్నేహానికి వెళ్ళిపోయాడు. అదుల్లోము లోకము, అదుల్లోమీయులు లోకస్తులు. పైగా అక్కడ కనాను స్త్రీని, లోకస్తులను తండ్రి చెప్పాడు. 28వ వచనం 28వ అధ్యాయం 1వ వచనం చదవరమ్మా. 28వ అధ్యాయము 1వ వచనం. త్వరగా ఇస్సాకు యాకోబుని పిలిచి, నీకు కనాను కుమార్తెలలో
ఎవరిని చేసుకోకూడదు? మరి ఇక్కడ యోధా ఎవరిని చేసుకుంటున్నాడు అక్కడ? చెప్పండి రా. తండ్రి, పితరుడు, తాతలు, ముత్తాతలు. ఒట్టిగా చెప్తారా? అనుభవంతో చెప్తారు. అనుభవించింది, కళ్ళారా చూసింది, వారు విన్నది. పెద్దలు చెప్పారు, కనానీ స్త్రీలను నీవు వివాహము చేసుకొనవద్దు. తండ్రిని విడిచిపెట్టి, తోబుట్టువులను విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, పరిశుద్ధతను, గౌరవాన్ని, ఇంటి గౌరవాన్ని విడిచిపెట్టి అదుల్లోము అనేటువంటి ప్రాంతానికి వెళ్ళి కనానీయుల కుమార్తెను యోధా, అక్కడి నుండి మీరు చదివితే ఆవిడికి 4-5 పుట్టారు అక్కడ. ఈయన ఇంటికి బయటికి వెళ్ళిపోవాల్సి వచ్చింది. ఈ అన్నలే ఇంటి నుండి దూరం చేశారు. ఈ అన్నలే తండ్రి నుండి దూరం చేశారు. ఈ అన్నలే తోబుట్టువుల నుండి దూరం చేశారు. ఈ అన్నలే తనకు ముందు పుట్టినటువంటి తన తోబుట్టువులే ఈయనను కూడా వెలుపలకు పంపారు, లోకములోనికి పంపారు, లోకస్తులలోనికి వెళ్ళాడు. కానీ లోకములో ఉన్న మలినమును అంటించుకోలేదు. చప్పట్లు కొడతారే. ఒకరు తమ ఇష్టానుసారంగా లోకంలోకి వెళ్ళిపోయారు. మరొకరు తనకు తండ్రి ఇంటిలో ఉండాలని ఉంది, అన్నలతో ఉండాలని ఉన్నది, అమ్మతో ఉండాలని ఉన్నది, తోబుట్టువులతో ఉండాలని ఉన్నప్పటికీ తన తోబుట్టువులే లోకంలోనికి గెంటేశారు, అమ్మేశారు, గోతులో పడేశారు. లోకంలోకి వచ్చేసారు. 2 అన్నదమ్ములు. పెద్దవాడు యోధా వచ్చేసాడు, చిన్నవాడు యోసేపు వచ్చేసాడు. ఎవరి బిడ్డలారా? పితరుడు చెప్పాడు ఇస్సాకు, అమ్మా నీవు కనానీయులలో కుమార్తెలలో దేనిని నీవు చేసుకొన. పితరుల మాట ప్రక్కన పెట్టేశాడు, లోకంలోకి వచ్చేసాడు. లోకంలో గట్టి వేయబడిన వారు మరొకరు ఉన్నారు. యోధా పాపము చేసినట్లుగా మనం అక్కడ చూస్తున్నాం. కనానీయుల కుమార్తెతో వివాహం చేసుకుని వారికి బిడ్డలను కన్నట్టుగా అక్కడ చూస్తున్నాం. అయితే లోకంలోనికి వచ్చిన వాడు పాపములో పడిపోయాడు. లోకములోనికి త్రోయబడిన వాడు ఏమని దేవుని బిడ్డలారా, అతడు 12వ వచనం, 39వ అధ్యాయం 12వ వచనంలో అతడు తప్పించుకొని పారిపోయెను. దేవునికి స్తోత్రం. గొప్ప స్థితిలోనికి, గొప్ప పాపములో పడిపోవాలి. అది పాపమని తెలిసి పాపమునకు దూరముగా పారిపోయాను. ఇంటికి దూరం అయిపోయాడు, తండ్రికి దూరం అయిపోయాడు, తల్లికి దూరం అయిపోయాడు, అన్నదమ్ములకు దూరం అయిపోయినప్పటికీ, లోకములో పాపములో వచ్చేసినప్పటికీ పాపమునకు దూరముగా పారిపోయెను. తన అన్నగారు యోధా అయితే పాపములోని పడిపోయాడు. తన ఇష్టానుసారంగా జీవించుట కొరకు దేవుని బిడ్డలారా పాపమునకు దూరముగా పారిపోయాను. ఈనాడు అనేకులు, మరి ముఖ్యంగా యవనస్తులు, యవన బిడ్డలు, ప్రియమైన దేవుని బిడ్డలారా, స్పీడ్ యుగం అయిపోయింది. స్పీడ్గా చదివేస్తున్నారు, చాలా స్పీడ్గా చదివేస్తున్నారు. ఎంత స్పీడ్ అంటే 16 వచ్చేసరికి 17 వచ్చేసరికి వాళ్ళు చాలా దూరం వెళ్ళి చదివేస్తున్నారు, ఎక్కడెక్కడో చదివేస్తున్నారు. సూరంపాలెం అంటున్నారు, కైట్ అండి, గైడ్ అంటున్నారు. గైటా చదువులకి ఏమి లోట్లేదు, చాలా చదువులు ఉన్నాయి. జ్ఞానం ఎంత ఉంది? ఎంత జ్ఞానం ఉంది? లక్షవారం ఆగస్టు 15 పండగ చేశారు అందరూనే. దేశభక్తి ఆగస్టు 15 రోజున వచ్చేస్తుంది అందరికీ. జెండాలో దేశం పేరు ఏం పేర్రా? మన దేశం పేరు ఏం పేరమ్మా? భారతదేశం. మంచిది. భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చింది? భారతదేశం అనే పేరు భారతదేశానికి ఎందుకు వచ్చింది చెప్పండి రా. భారతదేశానికి భారతదేశం అనే పేరు ఎందుకు వచ్చింది?
ఆగస్టు 15 జెండా కట్టావా, బిల్లెట్టుకున్నావా, బొమ్మెట్టుకున్నావా, ఎర్రకోట మీద మోడీ గారి ప్రసంగం చూసావా? దేశం పేరు ఎందుకు వచ్చిందో తెలీదు. శకుంతల దుష్యంతుల కుమారుడు భరతుడు పరిపాలించాడు గనక భారతదేశం అయ్యింది. ఎవరి కొడుకు? శకుంతల దుష్యంతుల కుమారుడు. పూర్వం పాఠాలు మాస్టర్లు చెప్పేవారు, ఇప్పుడు మాస్టర్లు లేరు, పాఠాలు లేవు, పిల్లలు లేవు, అంతా ఫాస్ట్ ఫుడ్ కూడా ఫాస్ట్ ఫుడ్డే, పోవడం కూడా ఫాస్టే, తీసుకెళ్ళడం కూడా పూర్వం భుజాల మీద తీసుకెళ్ళే వాళ్ళు, ఇప్పుడు ఫాస్ట్గా తీసుకెళ్ళిపోతున్నాం బండి ఎక్కించుకొని, అంతా ఫాస్ట్ స్పీడ్ అయిపోయింది. గొడవ పూర్వట 6 నెలలకో సంవత్సరానికో ఎవరో ఒకరు పోయేవారట, అప్పుడు సైకిల్ వేసుకుని వెళ్ళి చెప్పేవారట, సంవత్సరానికి ఒకడో 6 నెలలకు ఒకడో. ఇప్పుడు రోజు పోతున్నారు, క్షణక్షణం పోతున్నారు, పుట్టడం క్షణక్షణమే పుట్టేస్తున్నారు, పోవడం కూడా స్పీడ్ యుగం అయిపోయింది. లోకంలోనికి వెళ్ళిపోయారు, తండ్రి మాటను ప్రక్కన పెట్టేశారు. సింధు నదీ తీర ప్రాంతంలో నివాసం ఉన్న వారము గనక హిందువులం, అందరూ హిందువులే. భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కరు కూడా హిందువులే. రాయిని రప్పని పూజించడం మన యొక్క సనాతన ధర్మం. కానీ రాయి రప్పలో ఏమీ లేదు, జీవం గల దేవుడున్నాడు, దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన దేవుడున్నాడు, దేవునికి స్తుతి కలుగునుగాక. చూస్తున్న దేవుడున్నాడు, దేవునికి స్తోత్రం. రాయి రప్ప మన కొరకు ఏమీ రక్తము చిందించలేదు, మన పాపము కొరకు. పరిశుద్ధాత్ముడే సర్వ మానవాళి కొరకు పాప ప్రోక్షణము కొరకు, రక్త ప్రోక్షణము కొరకు, రక్త ప్రోక్షణము చేసి పాపిని పరిశుద్ధునిగా చేసిన దేవుడున్నాడని నమ్ముకున్న వారందరూ కూడా క్రైస్తవులే, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హిందూ దేశంలో పుట్టిన హిందువులు అయినప్పటికీ మేము నమ్ముకున్నది మతము కాదు, మా నమ్మకం పరలోకం వెళ్ళడం కొరకు ప్రభువే, పరిశుద్ధాత్ముడే, యేసుక్రీస్తే లోకరక్షకుడే, సర్వ మానవాళి కొరకు నరకబడినటువంటి యేసయ్యే దేవుడు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎవరైతే యేసుని నమ్ముకుంటారో ఆత్మ విషయమై దీనులైన వారు, ఆత్మరక్షణ పొందిన వారు, యేసునామములో దేవా పాపాన్ని వదిలేస్తున్నాను తండ్రి, లోకాన్ని వదిలేస్తున్నాను, నీ కొడుకుగా నీ కూతురుగా బతుకుతానని నీళ్లలో ఎవరైతే సాక్ష్యం చెప్తారో, నీళ్లలో ఎవరైతే ఒప్పుకుంటారో, ఎవరైతే ప్రమాణము చేస్తారో వారే యేసయ్య బిడ్డలు. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెబుతారు, వందనాలు చెల్లిస్తూ స్తోత్రం చెప్తారు. మన పాపముల కొరకు బలైపోయినటువంటి యేసుక్రీస్తు ప్రభువునకు చప్పట్లు కొడతారు. నా తలపై ముళ్ళు గుర్చబడినవి, నా తలంపులు దినము చనిపోవానికి వందనాలు. ఈ భయంకరమైన దేశంలో పుట్టినప్పటికీ భక్తిగా పంపించావు దేవా, రక్షకుడైన నేను దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరుడా, లోకములోనికి పోయినవాడు, లోకములోనికి పోయినప్పటికీ పాపానికి దూరం అయిపోయిన వారు ఏ విధంగా ఉన్నారో ఒకసారి పరిశుద్ధ గ్రంథం నుండి మనము చూద్దాం. కరువు వచ్చింది, ఆహారము దొరకడం లేదు. ఆహారము దొరుకుతున్నటువంటి దేశానికి ఐగుప్తుకు వెళ్ళారు. 45వ అధ్యాయం ఆదికాండము 9వ వచనం చదువుతారు. 45వ అధ్యాయము 9వ వచనం చదువుతారు. 45వ అధ్యాయము 9వ వచనం చదువుదారి. ఆదికాండము
కరువు వచ్చినప్పుడు ఆహారం కొరకు ఐగుప్తు వెళ్ళారు. అన్నదమ్ములు అందరూ వెళ్ళారు. 10 మంది అన్నదమ్ములు వెళ్ళారు. అక్కడ వారి తమ్ముడిని కలిశారు. వారి తమ్ముడు కలిసి తమ్ముడు, నీ చెప్తున్నాడు, మీరు త్వరగా వెళ్ళండి, నాన్న దగ్గరికి వెళ్ళి నీ కొడుకైనటువంటి యోసేపును దేవుడు ఐగుప్తు దేశమంతటికి ప్రభువుగా నియమించెను. దేవునికి స్తోత్రం. లోకములోనికి వెళ్ళినప్పటికీ పాపానికి దూరముగా ఉన్నటువంటి చిన్నవాడిని దేవుడు ప్రభువుగా దీవించాడు. దేవునికి స్తోత్రం. లోకములో పుట్టిన మనము, లోకములో పెరుగుతున్న మనము, లోకములో జీవిస్తున్నటువంటి మనము, ప్రియమైన దేవుని బిడ్డారా, పాపలోకములో పాపం చుట్టూ ఉంటుంది, దినదినము ఉంటుంది, అనుక్షణం ఉంటుంది. పాపమునకు దూరముగా పారిపోయిన వ్యక్తిని దేవుడు ప్రభువుగా చేశాడు. నీ కుమారుడైనటువంటి యోసేపును దేశమంతటికి దేవుడు ప్రభువుగా నియమించెను. అండర్లైన్ చేసుకోండి అందరూ కూడా, యవనస్తులు ముఖ్యంగా చేసుకోండి. లోకానికి, పాపానికి, లోక అలవాట్లకు, లోక ఆశలకు దూరముగా జీవించిన వ్యక్తి ఏమయ్యాడు? ప్రభువు అయ్యాడు. అందరూ చెప్తారు ప్రభువు అయ్యాడు. దేవునికి స్తోత్రం. దేశానికి ప్రభువు అయ్యాడు. కరువులో అన్నం పెట్టేవాడయ్యాడు. ప్రపంచానికి ఆహారం పెట్టేవాడయ్యాడు. పాపమునకు దూరముగా పారిపోయిన వాడు ప్రభువు అయ్యాడు. చప్పట్లు కొడుతూ దేవుని స్తుతించండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే పాపములోనికి వచ్చి తండ్రిని విడిచిపెట్టి, సహవాసాన్ని విడిచిపెట్టి, అన్నదమ్ములను విడిచిపెట్టి, కుటుంబాన్ని విడిచిపెట్టి, దేవుని విడిచిపెట్టి లోకములోకి వచ్చినవాడు ఎలాగున్నాడు? 44వ అధ్యాయము 18వ వచనం చదువుతారు. 44వ అధ్యాయము 18వ వచనం. యోధా అతన్ని సమీపించి, ఏలినవాడా, అమ్మా ఏమంటున్నాడా? ఏలినవాడా ఎవరితో చెప్తున్నాడు? తమ్ముడితోని. అప్పటికి యోసేపు తమ్ముడని ఇంకా తెలియదు. ఏలినవాడా, చిన్నోడిని పెద్దోడు ఏలతాడా? పెద్దోడిని చిన్నోడు ఏలతాడరా? వీడు పెద్దోడు, వీడు యోసేపు యోధా తమ్ముడి మీద దగ్గరికి వచ్చి, ఏలినవాడా, నీ దాసుడు అంటాడు. అక్కడ చదవరా మాట ఉందా లేదా అమ్మా? ఏమైపోయాడు ఇప్పుడు? అన్నయ్యకు తమ్ముడు ఏమైపోయాడు? కారణము తండ్రిని విడిచిపెట్టాడు, తల్లిని విడిచిపెట్టాడు, సహవాసం విడిచిపెట్టాడు, దేవుని విడిచిపెట్టాడు. పరిశుద్ధతలో నుండి అపవిత్రతలోనికి, లోకములోనికి, పాపములోనికి వచ్చేసినాడు. పాపములో ఉండి పవిత్రతగా పాపమునకు దూరముగా అయిపోయినోడికి దాసుడైపోయాడు. ఏలినవాడా, తమ్ముడు అంటున్నాడు, మీరు నాన్న దగ్గరికి వెళ్ళి దేవుడు నీ కుమారుని దేశమంతటి మీద ప్రభువుగా నియమించెను. దేవునికి స్తోత్రం. లోకములో జీవిస్తున్నప్పటికీ లోక మలినమును, లోకములో ఉన్న పాపాన్ని అంటించుకోకుండా దూరంగా పారిపోయినోడు ప్రభువు అయ్యాడు. తండ్రి దగ్గర నుండి లోకంలోనికి, పాపంలోనికి వచ్చేసినోడు దాసుడయ్యాడు. ఏలినవాడా, కాళ్ళు అట్టుకున్నాడు. పాపానికి దూరంగా పారిపోయినాడు రాజయ్యాడు. పాపములో జీవిస్తున్నవాడు దాసుడైపోయాడు. చాలా చాలా జాగ్రత్తగా యవన వయసు, యవన బిడ్డలారా, కుమార్తెలారా, కుమారులారా, 20 సంవత్సరాలు కష్టపడండి. 60 సంవత్సరాలు రాజుగా బతుకుతావు. దేవునికి స్తోత్రం. 20 సంవత్సరముల నీ చదువు, లేకపోతే 25 సంవత్సరాల నీ చదువు, నీ జ్ఞానం, నీ భవిష్యత్తును నువ్వే నిలుపుకోవాలి. యోసేపునేమి తండ్రి చక్కబెట్టలేదు. ఆయన బయటికి వెళ్ళిపోయినప్పటికి, అమ్మివేయబడినప్పటికి, గోతులో పడవేయబడినప్పటికి యోసేపు యేసయ్య వైపు చూచాడు. ప్రభువుగా, రాజుగా దేవుడు దీవించాడు. పరిశుద్ధత,
దగ్గర నుండి లోకములో పడిపోయి లోకస్తులను వివాహం చేసుకున్నటువంటి యోధా దాసుడైపోయాడు, ఏలినవాడా అని పిలువబడుతున్నాడు. దీనంతటికి ప్రియమైన దేవుని ఇంకా మనం ముందుకు వెళ్ళి చూస్తున్నప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, 42వ అధ్యాయం 6వ వచనం కూడా చదువుతారు. ఆది కాండము 42వ అధ్యాయము 6వ వచనం. జీవితం చదవమ్మా. అప్పుడు యోసేపు ఆ దేశం అంతటి మీద ఏమయ్యాడటండి? నీ దాసుని దేవుడు, నీ కుమారుని దేవుడు ప్రభువుగా నియమించెను. అప్పుడు యోసేపు ఆ దేశమంతటి మీద అధికారి అయ్యుండెను. దేవునికి స్తోత్రం. కనానీయులలో దేనిని చేసుకోవద్దు బాబు అంటే కనానీయుల్ని చేసుకున్నవాడు దాసుడైపోయాడు, ఏలినవాడా అని పిలవవలసి వస్తుంది. పాపమునకు దూరం అయిపోయినటువంటి సహోదరుని దేవుడు అధికారిగా, దేవునికి స్తోత్రం, పాపమునకు దూరముగా పారిపోయిన వాడిని అధికారి అయ్యాడు, అన్నం పెట్టేవాడయ్యాడు, అందరినీ ఆదరించేవాడయ్యాడు, కుటుంబానికి మేలుకరంగా ఉన్నాడు, అధికారిగా ఉన్నాడు. చప్పట్లు కొడతారు అందరూని. హల్లెలూయా. చిన్నవాడికి పెద్దవాడు తల దించుతాడా? పెద్దవాడికి చిన్నవాడు తల దించుతాడా? చిన్నోడికి పెద్దోడు తల దించవలసి వచ్చింది. ఇంకా లోకమును నుండి పాపములో నుండి పారిపోయినని దేవుడు ఇంకా దీవించాడు. 41వ అధ్యాయం 2వ వచనం. 41వ అధ్యాయము 2వ వచనం. 41 ఆ రాజుగారు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయనకి నిన్ను చదువురా. 42వ అధ్యాయము చదువుతారి. 40 ఆయనకు ఉంగరము తొడిగించి 41వ వచనంరా. 41వ వచనం అధ్యాయము 41వ వచనం. మరో చూడుము, ఐగుప్తు దేశం అంతటి మీద యోసేపు చెప్పాను. మరియు ఫరో తన చేతికి ఉన్న ఉంగరం, దేవునికి స్తోత్రం, పాపమునకు దూరముగా పారిపోయిన వాడికి ఉంగరం వచ్చింది. చదవరు ఇంకానే. అయ్యో, గోల్డెన్ క్లోత్స్, సన్నపు విలువైన వస్త్రం. అక్కడ వస్త్రాన్ని పోగొట్టుకున్నాడు పరిశుద్ధతను కాపాడుకోవడానికి. ఆమె చేతిలో ఆ వస్త్రమును విడిచిపెట్టేశాడు. ఇక్కడ దేవుడు ఏ వస్త్రం ఇచ్చాడు? సన్ననార. దేవునికి స్తోత్రం. లోకములో వస్త్రాలు చాలా అందంగా కనబడతాయి, చాలా దూరం తీసుకెళ్ళాలనుకుంటాయి. లోకాశులకు దూరంగా ఉన్నాడు గనుక వస్త్రమును విడిచిపెట్టుకున్నాడు. ఇక్కడైతే మహారాజు ఉంగరము పెట్టాడు, సన్ననార. ఇంకా చదవరా. అయ్యో, బంగారపు గొలుసు. దేవునికి స్తోత్రం. గోతులో పాడేసినోడికి మెడలో ఏముంది? పాడేసిన వాళ్ళకి ఏముందో కూడలేదు, పడగొట్టేసిన వాళ్ళకి ఏం లేదు. అడుక్కోవడానికి వచ్చారు ఇప్పుడు వాళ్ళ అన్నీళ్ళందరూ బియ్యం ఆ బొడ్లు అడుక్కోవడానికి వచ్చారు ఐగుప్తు. ఒరే బాబు కూడలేదు కదా, అంత వడ్లేస్తుంది బాబు అని అడుక్కుంటున్నారు వాళ్ళు. గోతులో పడేసినోడు ఎవరినైతే పడగొట్టేశారో పడిపోయిన వాడిని దేవుడు లేవనెత్తి చేతును, వ్రేలునకు ఉంగరమును, మెడకు గొలుసు, బంగారపు గొలుసును, శరీరమునకు సన్ననార వస్త్రములను, ఇంకా అవే కాదు, ఇంకా గొప్ప మాట ఉండే, రథం మీద ఎక్కించి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అరే, దేశంలో ఉన్న సైనికులందరూ మన యోసేపు గారు వెళుతున్నప్పుడు మీరందరూ కూడా వందనాలు చెప్తూ జయధ్వనులు చేయాలని ఆజ్ఞ ఇచ్చాడండి. పాపానికి దూరంగా ఉన్నవాడు ప్రభు అయ్యాడు, అధికారి అయ్యాడు. ఉంగరం వచ్చింది, గొలుసు వచ్చింది, సన్ననార వస్త్రం వచ్చింది, వెనకాల రథం వచ్చింది. దేవునికి స్తోత్రం. అంటే కారు కూడా వచ్చేసింది మాట. దేవునికి స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఇంకా అంతకన్నా ఏముంది? అయితే
తండ్రి మాటను, తండ్రి సహవాసమును, అన్నదమ్ములను, ఇంటిని విడిచి లోకములోనికి వెళ్ళిపోయి కనానీయుల స్త్రీని వివాహము చేసుకున్నటువంటి వ్యక్తి మోకరిల్లెను తమ్ముడు దగ్గర ఆహారం కొరకు, భార్య పిల్లలు పెంచుకోవడం కొరకు. దేని వల్ల అక్కడికి వెళ్ళి అడుక్కోవలసి వచ్చింది. దాసులము దేవా మేము అని అంటది. అన్నిటికీ ప్రత్యేకమైన కారణం ఏమిటి అని అనగా, ప్రియమైన దేవుని బిడ్డలారా, సామెతల గ్రంథం 14వ అధ్యాయం 34వ వచనం చదువుతారు. సామెతల గ్రంథము 14వ అధ్యాయము 34వ వచనం చదువుతారు. పాపము అవమానము తెచ్చును. 4వ కొడుకు 11వ కొడుకు దగ్గరికి వెళ్ళి కాళ్ళు అట్టుకోవలసి వచ్చింది. ఆరుగురు కన్నా ముందు పుట్టినోడు పాపంలోకి వెళ్ళిపోయాడు, లోకంలోకి వెళ్ళిపోయాడు, తండ్రిని విడిచిపెట్టాడు, తల్లిని విడిచిపెట్టాడు, అన్నదమ్ములను విడిచిపెట్టేశాడు తన ఆశలు తీర్చుకోవడానికి వెళ్ళినటువంటి యోధ పాపమునకు దూరముగా పారిపోయినటువంటి యోసేపు యొక్క పాదాలు పట్టుకోవలసి వచ్చింది. కారణము పాపము అవమానము తెచ్చును. పాపం ఏదైనా సరే, చిన్నదైనా పెద్దదైనా, పాపము అవమానము తెచ్చును. అందరూ కూడా అండర్లైన్ చేసుకున్న మాట. దేవుని బిడ్డలారా, ఎదగాలి, యేసేపు అంతటి వారం అవ్వాలి, ఎప్పుడూ ఉన్నతంగా ఉండాలి, ప్రభువుగా ఉండాలి, అధికారిగా ఉండాలి, ఉంగరం ఉండాలి, గొలుసు ఉండాలి, సన్ననార వస్త్రం ఉండాలి, ఇదిగో రథం ఉండాలి. ఇవన్నీ ఉండాలి అంటే అవమానము తెచ్చేటువంటి పాపమునకు దూరముగా విశ్వాసము కానిది ప్రతిదీ కూడా అంతే. చాలా పాపం గురించి అజ్ఞాతిక్రమమే, మేలైనది చేయనెరుగుట్యు చేయకపోవడమే ప్రతి దుర్నీతి, సకల దుర్నీతి. అలాగనే విశ్వాసము కాని ప్రతిదీ కూడా, విశ్వాసము కాని ఆలోచనలు, విశ్వాసము కాని చూపులు, విశ్వాసము కాని నడకలు, విశ్వాసము కానటువంటి జీవితము, విశ్వాసము కానటువంటి బ్రతుకు పాపమే. ఏం తెస్తుంది? అవమానము తెచ్చును. పాపము అవమానము తెచ్చును. అందుకే దావీదు అంటాడు 119వ కీర్తన 11వ వచనంలో, దేవా నేను పాపము చేయకుండానట్లు నీ వాక్యమును నా హృదయములో దాచుకొనుచున్నాను అంటాడు. 119వ కీర్తన 11వ వచనం. పాపము చేయకుండానట్లు నా హృదయములో నీ వాక్యమును ఉంచుకొనుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. హృదయములో ఉండవలసినది వాక్యము. వాక్యము లేదు చివరి దినాల్లో, కడవరి దినాల్లో, మధ్యాకాశంలోనికి ప్రభు రాబోతున్న దినాల్లో వాక్యాలు లేవు. అల్లరే, ఆటలు, పాటలు, గొడవ, లైటింగ్లు, వీడియోలు, టీవీలు, విశ్వాసులు లిప్స్టిక్లే, అమ్మగారులు, వాళ్ళ విగ్గులే, వీళ్ళ కూడా విలువైన రకరకాల వస్త్రాలే, వీళ్ళు కూడా అలంకరణలే, వాళ్ళు అలంకరణలే. ఫోన్ చేసి, అమ్మ ఏడ్రా నిన్ను చూసి విశ్వాసులు ఏమి నేర్చుకుంటారా, నువ్వు ఇలా ఉండకూడదు కాదమ్మా, ఇంత అలంకరణ ఎందుకురా, మరి లైవ్లో కనబడుతున్నాం కదా నీగారు అని అన్నారు. లైవ్లో కనబడకపోయినా పర్లేదు, మధ్యాకాశంలో కనబడాలి నువ్వు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గొడవ 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 అల్లరి అయిపోతుంది క్రైస్తవ్యం. అలాంటి దినాల్లో మనం ఉన్నాం. అప్పుడు జలప్రళయంలో కూడా నెఫీనులు, భక్తిహీనులు ఉన్న దినములలో నోవాహు భక్తిపరుడిగా బ్రతికాడు. దేవునికి స్తోత్రం. 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్తూ, వందనాలు చెప్తూ, దేవుని దీవెన కోరుకుంటూ, ఈ పాపమునకు దూరంగా ఉంచి దేవాని దేవుని వేడుకుంటూ, హల్లెలూయా. డివైన్ వర్డ్, గాడ్స్ వర్డ్, 2 మాటలు ఉంటాయి ఇంగ్లీష్లో. దైవికమైన మాటలు, దేవుని దైవికమైన మాటలు అందరూ చెప్పేస్తున్నారు. ఇప్పుడు దానికి ట్రైనింగ్ అక్కలొద్దు, దానికి సమర్పణ లేదు,
డబ్బులుంటే చాలు మైక్ సెట్ కొనేసుకుని తెల్ల సొక్క తెల్ల ప్యాంట్ వేసుకుని పాస్టర్ గారు అయిపోతున్నాడు. దైవికమైన మాటలు అయిపోయినవి. వాళ్ళకి వాక్యం రాదని వీళ్ళకి వాక్యం రాదని వాళ్ళు, ఆ సంస్థ వాళ్ళకి అసలు తెలదని వీళ్ళు. ఎవరేది చెప్పినా మనుషులు మనకు తెలదేటి ఎవడేం చెప్తున్నాడో. 51ని 11 చేసిన వాళ్ళు మనం. దేవునికి స్తోత్రం. చాలా జ్ఞానులు. ఎవరు ఏం చేస్తున్నారు, ఎందుకు చేస్తున్నారు అంటే ఆ ఉచ్చులో పడిపోతున్నారు, ఆ ఎరలో పడిపోతున్నారు. సహోదరుడా, సహోదరి, లోకాన్ని ప్రేమిస్తున్నావా, లోక రక్షకుని ప్రేమిస్తున్నావా? యోధావలే కూలివాడిగా, దాసుడిగా, పనివాడిగా, అడుక్కునేవాడిగా అయిపోతావా? ఏసేపు వలే రాజంతటి వాడు అవుతావా? దేవునికి స్తోత్రం. పాపము అవమానము తెచ్చును. అందుకే దావీదు, దేవా నీ ఎదుట నేను పాపము చేయకూడనట్లు నా హృదయములో నేను వాక్యాలు బోధలు చేస్తున్నటువంటి పాస్టర్లో ఎవరు కనీసం ఒక 10 అధ్యాయాలను నిలబడి అప్పచెప్పగలరు? ఇప్పుడు ఎవడైతే చదువు కంఠస్థం చేసి హృదయంలో పెట్టుకున్నాడో ఆడి దగ్గరే ఉంటుంది. దేవునికి స్తోత్రం. 3 గంటలు 4 గంటలు చెప్పడం కాదు. కమర్షియల్ ప్రసంగాలు, కొన్ని డబ్బులు ప్రసంగాలు 10,000. ఎందుకంటే ఆడు జబర్దస్తిలా చెప్పేస్తున్నాడు 3 గంటలు. మనకి ఇబ్బంది రాదు, ఆడికి ఇబ్బంది అవుతలేదు. బతికే అలాంటి బతుకులు బతుకుతున్నారులే. ప్రియ సహోదరి, సహోదరులారా, దైవికమైన మాటలు అందరూ చెప్పేస్తారు. దేవుని మాటలు, దేవునికి స్తోత్రం. దేవుని ఎరిగిన వారు, దేవుని కలిగిన వారు, దేవుని వాక్యాన్ని హృదయంలో ఉంచుకున్నవారు, పశ్చాత్తాపం గలవారు, పాప క్షమాపణ పొందుకున్నవారు, ప్రభు యొక్క ప్రేమను ఎరిగిన వారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. పాపాల ఊబి నుండి పయనించు వేళలో, పాపాల సంద్రమందున పయనించు వేళలో, నా దోష శిక్ష సిలువపై భరించినావయా, నన్ను ప్రేమించినావయా, ఎంతో కృపను చూపి ప్రేమించినావయా. దేవునికి స్తోత్రం. రుణము అనే మాటకు అర్థం తెలిస్తే, ఆ మాటలో ఉన్న విశిష్టత ఏంటో నీకు తెలిస్తే నువ్వు రుణపడి ఉంటావు. రుణం అనే మాట బట్టి నువ్వు తగ్గించుకుని ఉంటావు, నువ్వు దీవెనకరంగా ఉంటావు. రుణంరా, రుణం తీర్చుకోవాలి. తల్లిదండ్రుల్ని కన్నవారు, మోసినవారు, పెంచినవారు, పెద్ద చేసిన వారు, పెట్టినోళ్ళు రుణం. తల్లిదండ్రులు దూరం అయిపోయిన వేరే చోట వారు తల్లిదండ్రులుగా పెట్టారు. స్నేహితులు దూరం అయిపోయినాడు వారు పెట్టారు. ఎవరు రుణం? మానవుని యొక్క రుణం తీర్చుకోవడమే నీకు చేత కాదు. ప్రభు రుణం తీర్చుకోవాలంటే ప్రభు దగ్గర ఎంత తగ్గిపోయి ఉండాలండి, ఎంత తగ్గించుకుని ఉండాలండి, ఎంత నెమ్మది జీవితం జీవించాలండి.